నీకు ఇష్టమైన వాళ్ళతో సాహసం చేయడం కాదు, నీకు ఇష్టమైన వాళ్ళతోనే మాట్లాడడం కాదు. అబద్ధం ఆడకుండా చెప్పండి. ఇక్కడ కూర్చున్న అందరూ ఒకరికి కనీసం ప్రైజ్లాడు చెప్పుకుంటారా? ఇది సంఘం అంటే. ఆ సంఘము సహవాసం కలిగేది. సహవాసం అంటే ఇలా కేవలం ఓ 10 రకాల భోజనాలు తీసుకొచ్చి 10 రకాల భోజనాలు చేయడమే కాదు. బాధలో వెళ్ళి ప్రార్థన చేయాలి సంఘము, కష్టాల్లో వెళ్ళి నిలబడాలి సంఘము, వేదనలో వెళ్ళి సంఘము సంఘ సభ్యుల కోసం నిలబడాలి. రోగంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాలి, బలపరచాలి. వారి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరి బండాలో 2 స్వీట్స్ 2 ఆపిల్స్ తీసుకొని వెళ్ళి సహకరించాలి. అదే కదా సహవాసం అంటే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికో జ్వరం వచ్చిందట, అయితే మనం పోవాలా వద్దా?